బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నీకు వైజాగ్ లో ఇన్ఫ్లుయెన్సర్స్ లో నువ్వు బాగా ఫాలో అయ్యే వీడియోస్ కానివ్వచ్చు, లేకపోతే వీళ్ళది బాగుంది అని చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు, అంటే వైజాగ్ లో నేను ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే తెలిసిన వాళ్ళు ఉన్నారు కానీ అంతగా ఫాలో అయ్యేంత చూసేదైతే నా టీం మెంబర్స్ నేను బాగా చూస్తాను. అంటే వితౌట్ యువర్ టీమ్, నా టీం కాకుండా అయితే నేను నాకు వైజాగ్ లో అయితే ఫాలో అవుతాను కానీ ఎవరిది అంత చూడను. ఇంట్రెస్టింగ్ గా చూసే వాళ్ళ వీడియోస్ ఉన్నాయి అంటే వైజాగ్ కాకుండా ఇంకెవరైనా వైజాగ్ కాకుండా అంటే నందు చింటూ అని చెప్పేసి ఇద్దరు కపుల్ చేస్తారు వ్లాగ్స్, చాలా బాగుంటాయి, అవి చాలా ఇష్టం. తర్వాత ప్రషు బేబీ అన్న వీడియోస్ అంటే ఇష్టం, చూస్తాను. అండ్ అలాగే నందూస్ వరల్డ్ అని యూఎస్ఏలోనే ఎక్కడో ఉంటారు, మన తెలుగు వాళ్ళే చూస్తాను. నేను ఇంటర్వ్యూ చేశాను కదా. అవునా? చూడలేదా? పాపతో చేసినట్టున్నారు కదా వాళ్ళ పాప. టోటల్ ఫ్యామిలీ అంటే వాళ్ళ హస్బెండ్ కాకుండా ఇద్దరు కిడ్స్ కలిపి చేశాను. అవునా? ఓకే ఓకే, ఎక్కడో చూసే ఉంటాను. అంటే మనకి ఈ వర్క్సే కదా, ఖాళీ ఉండదు. సో వీళ్ళతో ఎవరితో అయినా సరే నీకు ఇష్టమైన వాళ్ళతో ఎప్పుడైనా వాళ్ళు నీతో ఇంటరాక్ట్ అవ్వడం, నువ్వు వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం చేసావా? యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ తో? క్రియేటర్స్ మీట్ లోని నాని పింకీ అక్క వాళ్ళతో పరిచయం ఉంది. ప్రషు బేబీ అన్న, అనిల్ కుమార్ మాసాని, షణ్ముఖ్ జశ్వంత్ అన్న, ఇంకా చాలా మంది. లైక్ ఇప్పుడు నేను రీసెంట్ గా సిద్ధు బికమ్ అండ్ తేజ్ ఇండియా అన్న వాళ్ళతో చేస్తున్నాను. ఒకప్పుడు షీ క్రియేట్స్ మీట్ కోసం వైజాగ్ వచ్చారు. అప్పుడు యూట్యూబ్ మేనేజర్ రవిరాజ్ గారు నన్ను జస్ట్ స్టేజ్ మీదకి పిలిచారు. 16 years అప్పుడు నాకు 16 years అమ్మాయి, ఇలా 600K సబ్స్క్రైబర్స్ ఉన్నారని చెప్పేసి స్టేజ్ మీదకి ఇన్వైట్ చేశారు. అప్పుడు తేజ్ అన్న నా పక్కన ఉన్నారు. నేను చూసి హాయ్ అన్న అంటే హాయ్ అన్నారు, అంతే. ఇప్పుడు అతని పక్కన యాక్ట్ చేసే అవకాశం వచ్చింది. అప్పుడులో నాకు చాలా ఇష్టం తేజ్ ఇండియా ఛానల్ అన్న, బ్యాక్ బెంచర్స్ అన్నీ మిస్ అవ్వకుండా చూసేదాన్ని. స్కూల్కి వెళ్ళకుండా మానేసి మరీ దానికోసం ఉండిపోయే వాళ్ళం, ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది అంటే. అలాంటిది ఇప్పుడు నా ఎపిసోడ్ వాళ్ళ పక్కన చేస్తున్నానంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. అది కూడా మొన్నటి వరకు హైదరాబాద్ లో అదే షూట్ లో ఉన్నట్టు, మొన్నటి వరకు అక్కడే ఉన్నాను. ఇప్పుడు 6th episode కూడా రిలీజ్ అవుతుంది. అందులో ఒక అనుగా కూడా అను క్యారెక్టర్ చేశాను, సిస్టర్ రోల్. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. తేజ్ అన్న ఫ్యాన్స్ కూడా ఇప్పుడు చాలా మంది నాకు అట్రాక్ట్ అవుతున్నారు. ఆల్రెడీ వాళ్ళ ఫ్యాన్స్ కూడా నేను చాలా మందికి తెలుసు. సో హైదరాబాద్ అక్కడికి వెళ్ళినా సరే అందరూ గుర్తుపడుతున్నారు. అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళేటప్పుడు కానివ్వచ్చు, అవుట్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ వెళ్ళేటప్పుడు, అంటే లైక్ నిన్ను ఏమని అడుగుతున్నారు? హైదరాబాద్ వచ్చావు కదా, హైదరాబాద్ లో ఏమని గుర్తుపడుతున్నారు? తింగరి సీత ఎక్కువ, తింగరి సీత అంటారు. అలరార్తి అని కొంతమంది అంటారు. ఎక్కువ మంది పిల్లలు అయితే మాత్రం తింగరి సీత, అమ్మగాలు అని అరుస్తూనే ఉంటారు. ఎక్కువ ఆ పేరుతో గుర్తుపడతారు. అందరికి ఎక్కువ ఇష్టమైన సిరీస్ తింగరి సీత అని ఫస్ట్ స్టార్ట్ చేసిన సిరీస్ ఛానల్లో. చాలా హిట్ కొట్టింది. 50 episodes దగ్గరలో ఉన్నాను. చాలా ఇష్టం అందరికి ఆ సిరీస్ అంటే. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళందరూ చూస్తారు. ఎవరిని అడిగినా అదే చెప్తారు, మేము ఎంతో టెన్షన్లో ఉంటాం, ఆఫీస్ వర్క్స్ అనే అవి ప్రెజర్స్లో ఉంటాం, ఒక్కసారి మీ వీడియోస్ ప్లే చేస్తే చాలా అన్నీ మర్చిపోయి చిన్నపిల్లలు అయిపోయి నవ్వుకుంటామని. చాలా నచ్చుతుంది తింగర్ సీత అనేది. బాగా హిట్ కొట్టేసాం ఆ సిరీస్తో. సూపర్. సో నీకు బాగా యూటర్న్ ఇచ్చిన వీడియో ఏది? వ్లాగ్స్ లో కానివ్వచ్చు, వాట్ ఎవర్. వ్లాగ్స్ మనం చాలా తక్కువ, మెయిన్ కంటెంట్ వీడియోస్ ఎక్కువ చేస్తుంటాం, షార్ట్స్ కానీ ఏదైనా. స్టార్టింగ్ ఇండిపెండెన్స్ డేకి ఒక వీడియో చేశాను. అది ఇప్పటి వరకు ఆ వ్యూస్ మళ్ళీ ఎక్కడ అంటే అంత టైంలో చూడలేదు. 1 minute 1 lakh అంటే నా గుండె ఆగిపోయినంత పని అయింది. అప్పుడులో నాకు చాలా తక్కువ, 2 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 1 minute అవుతుంది. ఇండిపెండెన్స్ డే రోజు నేను మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలి, లెగిసిపోయాను, స్పీడ్గా చూస్తున్నాను అనమాట వ్యూస్ ఎలా వెళ్ళిందని. అప్లోడ్ చేశాను, 1 minute చూస్తే 1 lakh వెళ్ళిపోయింది. అది ఆఫ్టర్నూన్ లోపే ట్రెండింగ్ లోకి వెళ్ళిపోయింది. దగ్గర 1 week అయినా ట్రెండింగ్ నుంచి వెళ్ళలేదు. ఇప్పటికి ఆ వీడియో 36M ఎంతో ఉందన్నమాట. అది 1.8M likes దాటి వెళ్ళింది. యూట్యూబ్ లో అయితే ఫస్ట్ రీచ్ చేసింది అయితే అదే. ఆ వీడియో లైఫ్ లో యూటర్న్ ఇచ్చింది. చాలా సబ్స్క్రైబర్స్ కూడా దాని నుంచి ఎక్కువ పెరిగారు. ఎప్పుడైనా నెగిటివ్ కమెంట్స్ రావడం కానీ అలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావా? మనకి అంటే తక్కువ, నేను ఇంకొకరితో కంపేర్ చేసుకుంటే నా వీడియోస్కి వచ్చేవి చాలా తక్కువ. మ్యాక్సిమం ఆఫ్ అంటే మనం వల్గారిటీ ఎక్కువ చూపించాం, డ్రెస్సెస్ పరంగా అయినా ఏదైనా. మెయిన్ నాకు కూడా నచ్చదు అంత ఏవి. కొంతమంది డబుల్ మీనింగ్ వీడియోస్ ఆర్ డ్రెస్సెస్ ఏదో ఒక దానికి కామెంట్ పెడతారు. బట్ నా వీడియోస్లో ఎప్పుడు నేను అలాంటివి రానివ్వలేదు. ఎప్పుడు ఒక వల్గర్ వర్డ్ కానీ ఏది ఉండదు. పిల్లలు పెద్దలు అందరూ కలిపి ఎంటర్టైన్మెంట్గా చూసే వీడియోస్ మాత్రమే చేస్తాను. దానికి కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టారు అంటే దానికి మనం ఏం చేయలేం. కొంతమంది పెడతారు, నెగిటివ్ ఉంటుంది. ఒక 100%లో 20-30%
ఎవరో పెడతారు అంటే ఎక్కడో ఎత్తుక్కోలే, ఒక 500 కామెంట్స్లో 10 కామెంట్స్ ఉంటాయి. సో ఇంతమంది మంచిగా పెట్టిన వాళ్ళందరినీ వదిలేసి వాళ్ళని పట్టించుకునేంత టైం కూడా నాకు ఉండదు. ఇంతమంది పొగుడుతున్నారు కదా, వాళ్ళు నన్ను అలా పెడితే ఏమైందని లైట్ తీసుకుంటాను అంతే. దట్టు నా ఫ్యాన్స్ కొంతమంది ఉన్నారంటే, ఎవరైనా నెగిటివ్గా పెట్టారంటే నేను వాళ్ళని అడగను, కానీ నా ఫ్యాన్స్ గొడవాడేస్తుంటారు. కామెంట్ సెక్షన్ లో గొడవలు అయిపోతుంటాయి. ఆ అమ్మాయి బాగానే చేసింది కదా ఎందుకు అలా అంటే, నేను ఆన్సర్ ఇద్దామనే లోపే ఓకే మన వాళ్ళు ఉన్నారు ఇచ్చేస్తారని నేను ఇంకా లైట్ తీసుకుంటా. సూపర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.